తోటి నిర్వహించిన సర్వేలో ఇప్పుడు నేను చెప్పినట్టు తెలుగుదేశం సొంతంగా 95 నుంచి 110 స్థానాలు రావడానికి ఆస్కారం ఉంది. అంటే దే కంటెస్టెడ్ 144 అవుట్ ఆఫ్ 175. పొత్తుల్లో కూటమిలో భాగస్వామ్య పక్షాలకి కొన్ని స్థానాలు ఇవ్వడం వల్ల తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేసింది. 95 నుంచి 110 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అట్లాగే 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన పవన్ కళ్యాణ్ దీంట్లో కీలకమైన పాత్ర పోషించినాడు. కూటమి ఏర్పడడంలో కూడా ఆయన 2019 ఎన్నికలు అయిన తర్వాత నుంచి ప్రభుత్వ వ్యతిరేక పాలకపక్ష వ్యతిరేక ఓట్లలో చీలిక రానియకుండా మేము ప్రయత్నం చేస్తాం అని పొత్తుల్లో కూడా కొంత రాజీకి వెళ్ళి ఒక మనం ఆధునిక క్రికెట్ టెర్మినాలజీలో చెప్పాలంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రోల్ ప్లే చేసి ఈ సానుకూల పవనాలు తీసుకురావడానికి కారణం అయి ఉంటాడు. దట్ వీ మే ప్రిజ్యూమ్ లైక్ దట్. బట్ వాళ్ళు 21 స్థానాల్లో పోటీ చేసి 14 నుంచి 20 స్థానాలు గెలిచే ఆస్కారం ఉంది. అట్లాగే 10 స్థానాల్లో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ, దాన్ని భారతీయ జనతా పార్టీ ఉండడం, తెలుగుదేశం జనసేన అవడం వల్ల ఎన్డీఏ కూటమిగా కూడా పరిగణిస్తూ ఉన్నారు. వాళ్ళు 10 స్థానాలలో 2 నుంచి 5 అసెంబ్లీ స్థానాలు గెలిచే ఆస్కారం ఉంది. అట్లాగే పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు గాను 13 నుంచి 15 చోట్ల తెలుగుదేశం పార్టీ, 2 చోట్ల పోటీ చేసిన జనసేన, 2 చోట్ల కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ 2 నుంచి 4 వాళ్ళు ఒక 6 స్థానాల్లో పోటీ చేశారు, గెలిచే ఆస్కారం. ఓట్ షేరింగ్ కూడా లాస్ట్ టైంతో కంపేర్ చేసి చూస్తే 2019లో 151 స్థానాలు పొందిన వైఎస్ఆర్సీపీ, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ 49 పైన అంటే సుమారు 50% ఓట్లతోటి 10% ఓట్ డిఫరెన్స్ తోటి ఉండేది. దానివల్ల వాళ్ళకు గుడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ 2019లో వస్తే, ఇప్పుడు ఓట్ షేర్ విషయానికి వస్తే 42 నుంచి 45% వరకు వైఎస్ఆర్సీపీకి ఓట్ షేర్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అట్లాగే కూటమి ముగ్గురిది కలిపి చూసినప్పుడు, ఎందుకంటే మీకు ఒక విషయం గుర్తు చేస్తాను, 2014 విభజన తర్వాత